చంటి పిల్లలకి ప్రధానంగా నూనె రాసి నలుగు పిండి పెట్టడం ఉత్తమం అండి. సాంబ్రాణి పొగ వేయడం ఉత్తమం అండి. మంచి కాటుకు పెట్టడం ఉత్తమం అండి. కాటుకు మీరు తయారు చేసుకోండి. ఎలా అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకుని చిన్న ముక్క, అంటే మనం ఒత్తి ఎంత చేస్తామో అంత ముక్క తీసుకుని దాన్ని పొడపత్రాకు ఉంటుంది. పొడపత్రి జిమ్మిమా సిలిస్టర్ మధునాశిని అంటారు దాన్ని. రసం తీసి కప్పులో రసం పోసి ఈ క్లాత్ అందులో ముంచాలి. ముంచి ఈ క్లాత్ ఎండబెట్టాలి. ఒక 2 నిమిషాలు ఆరిపోద్ది. మళ్ళీ ముంచాలి, మళ్ళీ ఆరబెట్టాలి. అలా 7 సార్లు చేయాలి. క్లాత్ దళసరగా తయారవుద్ది. దాన్ని రోల్ చేసి ఒత్తి చేయండి. ఒత్తి చేసి వంట ఆవదం ఉంటుంది. మిషన్ లో తీసింది కాకుండా వండుతారు ఆవదం. కేజీ ఆవదంగా తెచ్చుకొని మెత్తగా దంచి, అంటే కచ్చబిచ్చ దంచి దాంట్లో 1 లీటర్ నీళ్లు పోయండి. పోసి స్టవ్ మీద పెట్టండి. అలా మరిగి 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 ఆవదం అంతా పక్కకు వస్తుంది. దాన్ని వంట ఆవదం అంటాం, వండిన ఆవదం అంటాం. ఆవదం తీసుకోండి. ఆ వంట ఆవదంతో ప్రమిద పెట్టి ఈ ఒత్తి వేసి ఆవదం వేసి దీపం వెలిగించి, దీపం పెద్దగా వెలగాలి, పొగ రావాలి. ఇత్తడి బెల్లం బోర్లించండి రాళ్ళు పెట్టి కింద గాలి వెళ్ళేలాగా. ఓకే, ఈ పొగ అంతా మసి అంతా ఇత్తడి బెల్లానికి అంటుకుంటుంది. ఇత్తడి బెల్లానికి ఒక నెయ్యి రాయాలి, నెయ్యి రాసి పెట్టాలి. ఆ తడికి ఇదంతా అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతా అయిపోద్ది కదా. అయిపోయాక తిరిగేసి ఈ అందులో కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ వేసి ఇలా అంటే కాటుక తయారవుద్ది. కాటుక అది తీసుకుని చిన్న బరిలో పెట్టుకుని మీరు పిల్లలకి ఆ కాటుకు పెట్టండి. బుగ్గచొక్కు కానీ కాటుకు కానీ రెండింటికి అది వాడుకోండి. వాళ్ళకి ఎప్పటికీ ఇంకా స్పెట్స్ పెట్టక్కర్లేదు. కంటి చూపు లోపాలు ఏమి ఉండవు ఇంకా.